హాయ్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి నెల కూడా కొత్త కొత్త కార్యక్రమంతో ప్రభుత్వం వచ్చిన గత 8 నెలల నుంచే ప్రతి నెలలో కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ప్రజల కొరకు పంచాయతీ నిధులను ఉపయోగపెడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల కొత్త కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమ వివరాలు ఏంటి మన హరీష్ గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నాం. రైట్. ఆయన ఏందన్నా మరి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి నెల ఒక అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ పౌండ్ల నిర్మాణం అనేది పల్లెటూర్లకి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే వాటర్ లేక అటు తాగునీరుకి కావచ్చు, సాగునీరుకి కావచ్చు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. లేదంటే రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్లకి మీదే ఎక్కువ ఆధారపడడం, లేదంటే ఇటు కాలువల నుంచి అంటే కృష్ణా అటు గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన నదులు ఉంటాయో వాటి మీద ఆధారపడటం ఎక్కువగా జరిగిపోతుంది. అయితే దాని మీద కాకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి పౌండ్లు అంటే చిన్న చిన్న ఒక చెరువులు లాంటి నిర్మాణం అన్నమాట. అవి చేస్తే వాటి నుంచి నీటిని మనం నిల్వ చేసుకుని పంటకి లేదంటే ఇంకొక దానికి వాడుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,55,000 లక్షల ఫోరం పౌండ్ల నిర్మాణానికి కర్నూలు జిల్లా వేదికగా ఆయన ఈరోజు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా అంటే గతంలో చాలామంది ఏం చెప్తారంటే ఇది శంకుస్థాపన చేసాం కదా, నెక్స్ట్ ఇయర్కి మనం అయిపోద్ది, సరే డబ్బులు వస్తాయి లేదంటే నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు శంకుస్థాపన చేసాము ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేసేయండి అంటారు ఏ మంత్రి అయినా. కానీ ఈయన మాత్రం అలా కాదు, నెలలో అయిపోవాలి, నెల అయిపోవాలి అంతే. మే నెలలో అందరికీ అందుబాటులోకి రావాలి, మొదలు పెట్టాము అంతే అయిపోవాలి. ఇప్పుడు ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. గతంలో రోడ్లు శంకుస్థాపన చేస్తే ఒక సంవత్సరానికో 6 నెలలకో కార్యక్రమ పనులు పూర్తయ్యాయి. డ్రైనేజీలు అయినా సరే అలాగే చేసుకునేవాళ్ళు. ఏదైనా సరే మినిమం సంవత్సరం పట్టేది ఏది వేయాలి. ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ రోడ్లకి సంబంధించి లిస్టు తీసుకున్నారో తెలియదు, ఎప్పుడు దానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయించుకున్నారో తెలియదు, ఎప్పుడు దానికి శంకుస్థాపన చేశారో తెలియదు. పూర్తి అయిపోయిన తర్వాత ఇదిగో ఈ రోడ్డు మాకు పడింది, ఈ రోడ్డు మాకు పడింది అని చెప్పుకోవడం తప్ప ఎవరికి నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గ్యాదరింగ్ అంతా ఎప్పుడు చేశారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయనకి ఇన్ని విషయాలు తెలుసా అని ఎవరికి అర్థం కాలేదు. అసలు పంచాయతీ శాఖ ద్వారా కూడా ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అవును, అసలు ప్రతి కార్యక్రమానికి కూడా ఇన్ని కోట్ల డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది గతంలో లెక్క ఉండేది కదా. ఒక దశాబ్ద కాలంలో చేయలేనటువంటి పనులని 6 నెలల నుంచి 9 నెలల్లో ఆయన చేసి చూపించినటువంటి వ్యక్తి. అలాంటిది ఆయన అంటే అంత ఫాస్ట్గా కూడా ఆయన ఏదైనా పని మొదలెట్టారు అంటే అది అప్పటికే అవ్వాలి. దాని సాధ్య లేదంటే బిల్డింగ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు అది అంటే కొంచెం టైం పడతాయి. కానీ రోడ్లు కావచ్చు ఇవి కావచ్చు విత్ ఇన్ డేసే, వాళ్ళు ఎవరికైనా సరే విత్ ఇన్ డేసే టైం పెడతారు. స్వతంత్రం వచ్చిన నుంచి కూడా రోడ్లు లేని ఊర్లకు కూడా ఈయన వచ్చే శంకుస్థాపన మొదలు పెట్టేస్తాం. అవును, ఇప్పుడు ఇది కూడా అంతే. మే నెల కల్లా నాకు ఇవన్నీ కూడా 1,55,000 లక్షల ఫోరం పౌండ్ల వీటిని నింపేయాలి అని చెప్పాడు. మళ్ళీ ఏదో పూర్తి చేయడం కాదు, నీటిని నింపేసి ఉంచాలి, పాజిబిలిటీస్ చూసుకోండి అని చెప్పడం అంటే అంత ఈజీ కాదు. నిజంగా ఈయనేం మంత్రి అండి బాబు, ఇంత దారుణంగా ఇంత పని రాక్షసుల్లా ఉన్నాడు అనుకుంటారు. పక్కనే ఐఏఎస్ కృష్ణతేజ గారిని పెట్టుకున్నారు. కేరళలో ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి దాంట్లో. పంచాయతీల్లో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని ఆయనకి పక్కా ప్రణాళిక ఉంటుంది. ఆయనకి ఇది చెయ్యొచ్చా లేదా, మనకున్నటువంటి సాధ్యాలు ఏంటి, డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ మనకున్నటువంటి నిధులు ఏంటి, ఓకే దీనికి ఎంత ఖర్చు అవుతుందా, ఓకే డన్, దీనివల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది చేసేయండి. అవసరమైతే ఆయన సొంత డబ్బులైనా చేస్తాడు. అదే అసలు గతంలో కూడా ఆ గ్రామ సర్పంచ్ కూడా తెలియదు ఇన్ని నిధులు వస్తాయా ఇంత చేయగలమా అని చెప్పి. ఎప్పుడైతే ఈయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడో దాని రూపురేఖలు మారిపోయాయి. గతంలో సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీ వ్యవస్థని ఎవరు అధికారులను అయితే మనం ఓటు వేసి ఎన్నుకున్నాం, కానీ మన ఊర్లలో
వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. తలదించుకుని తిరిగే వాళ్ళు, చెప్పుకోవడానికి సిగ్గుపడారు అరే బాబు అసలు. సర్పంచ్గా నీకు ఓటేసాం కదా, నువ్వు కనీసం ఆ రోడ్డు వేయించు, ఆ డ్రైనేజీ కట్టించు, రేషన్ కార్డు ఇప్పించు అంటే కూడా దిక్కు లేకుండా ఉండేది. అంటే అలాంటిది మౌలిక సదుపాయాలు కూడా ఏమీ ఉండేది ఏర్పడుకోవడం లేదు. అరే రోడ్డు మీద అక్కడ కంపు వస్తుంది బ్లీచింగ్ చెల్లంటే కూడా డబ్బులు ఉండేవి కదా వాళ్ళ డబ్బులు దగ్గర. ఉండేవి. అలాంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్వాతంత్రం వచ్చి, వాళ్ళకి పూర్తి గౌరవం, స్వతంత్రంతో పాటు గౌరవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అలా పంచాయతీ పదవికి ఒక వాళ్ళకి. గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచులు లేదంటే వార్డు మెంబర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు గౌరవం వచ్చింది, ఆయన రాబట్టే, లేదంటే మేము కనీసం మా ఇంట్లో కూడా తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది మాకు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత అంత అద్భుతమైనటువంటి అవకాశం మాకు ఇచ్చారు, పని చేసుకోవటానికి ఇచ్చారు, మా ఊరి నిర్మాణం కోసం నిధులు మాకు ఇచ్చి పని చేసుకోండి, మీరు ఏం చేస్తారో, ఎలాంటి అద్భుతాలు చేస్తారో చేసి చూపించండి అని చెప్పారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక సర్పంచులకు అంత నిధులు ఇవ్వడానికి ఆలోచిస్తుంది. ఎందుకు? గతంలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన సర్పంచ్లే మెజారిటీ ఉంటారు. అవును, కానీ అలాంటి ఆలోచన ఏమీ లేకుండా అసలు వైసీపీ సర్పంచ్లే, టీడీపీ సర్పంచ్లో, లేదా మన పార్టీ సంబంధం లేదని లేకుండా ఒక గ్రామానికి ఏం చేయగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుంది. అంటే ఇక్కడ వైసీపీ సర్పంచ్ అయినా, ఇంకొక సర్పంచ్ అయినా, ఏ సర్పంచ్ అయినా పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నారు కాబట్టి ఎవ్వరు తప్పు చేసినా ఆ డబ్బుల్ని దారి మళ్ళిద్దాం అనే ఆలోచన కూడా రాని అసలు ఆయన అవసరమైతే ఆలోచన కూడా రాకుండా చంపేస్తాడు. అంతే, అంత ఆలోచన సమస్య లేదు. ఎందుకంటే ప్రజల డబ్బు కేంద్రం నుంచి పల్లెటూరుకి వెళ్ళేటప్పటికి సగానికి సగం నిధులు దుర్వినియోగం అయిపోయి ఏ ప్రభుత్వాలు వచ్చినా. అంతే, మనకు తెలిసినంత వరకు కూడా ఎవరైనా ఈ శాఖ తీసుకున్నారు దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఇంత త్వరగా పనులు పూర్తి చేసినట్టు దాఖలాలు లేదు. అసలు లేదు, చెప్తున్నా కదా, దేశ చరిత్రలో ఇంతవరకు ఆయన ఇప్పుడు అసలు పంచాయతీరాజ్ శాఖలో రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ వస్తాయని కూడా ఎవరికి తెలియదు. అది అలాంటిది వచ్చిన 6 నెలలు కదా, 3 నెలల్లో రికార్డు, ఇది గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చి. అంటే ఆయనకి ఎంత ప్యాషనో చూడండి, ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన ఎంత ప్యాషన్గా ఆయన తీసుకున్నారనేది ఆ శాఖకి నిజంగా దేశంలో ఏ మంత్రి చేయలేనంత విధంగా అద్భుతంగా ఆయన ఆ శాఖకి వన్నె తెచ్చారంటాం, ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇప్పుడు జస్ట్ ఇది శాంపుల్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక మంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనే ఒక ట్రైలర్ ని చూపిస్తున్నారు, గ్లిమ్స్ అంటారు కదా, సినిమా రిలీజ్ 5 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గాల్ని, సర్పంచుల్ని, కొన్ని అవార్డులని, రికార్డులని కూడా పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తారు. రాసి పెట్టుకో, అందులో సమస్య లేదు. కానీ మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలన్న, జనసేన పార్టీ 21 100% గెలిచిన తర్వాత ఎవరికి ఏ శాఖ వస్తుంది, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో కూర్చుంటారు అన్నప్పుడు, ఈయన పంచాయతీరాజ్ తీసుకున్నారు, డిప్యూటీ సీఎం అవుతున్నారు అన్నప్పుడు బయట ఎలా ఉండేదంటే డిప్యూటీ సీఎం ఏముంది, పెద్ద పవర్ ఏమి ఉండదు, పంచాయతీరాజ్ శాఖ ఏముంటుంది, చిన్నవి. కానీ ఇంత బాగా చేయగలరు ఒక 7-8 నెలలు, అదే 2-3 సంవత్సరాలు ఏం కాకుండా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏ శాఖ ఉంటే ఆ శాఖకి పండగే అన్నంత వెళ్తుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ రోడ్లు చూసావా, ఆయన వేయించుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి రోడ్డు వేయాలన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే వేయాలి, అర్థమైంది? అంతే, అంతా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పవర్. అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి చూసినా కడప వరకు చూసినా అంతే పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లే. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసత్వంగా మా తాత, మా నాన్న, మా ముత్తాత అని చెప్పుకుంటారు కదా రాజకీయాల్లో. ఊరికి ఏం చేసింది లేదు, సొంత నియోజకవర్గం వాళ్ళ ఊర్లో, వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల్ని ఓటు బ్యాంక్ అని చూసాడు తప్ప వాళ్ళ ఎదుగుదలకు మాత్రం కనీసం రోడ్లు, డ్రైనేజీలు కూడా వేయలేనటువంటి దిక్కుమాలిన పడినటువంటి పరిస్థితి అనమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసుకునే అంత ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు ఈసారి. లేదు, ఖచ్చితంగా కూడా ఏ గ్రామానికైనా అభివృద్ధి పదంలో నడవాలంటే ముందుగా కావాల్సింది రోడ్డు మార్గం. అవును, ఆ రోడ్డు మార్గాన్ని వచ్చిన 7 నెలలను పూర్తి చేయడం అనేది సాధారణ. పల్లె పండుగలో ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా అట. పల్లె పండుగలకి పల్లెలకి పండుగ తీసుకురావడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లోనే దాంట్లో కర్నూలు ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఆ జిల్లాలో ఈయన శాఖలో ప్రతి పని కూడా నిర్లక్ష్యం లేకుండా ముందుకెళ్ళింది అనమాట. జిల్లా కలెక్టర్లకు ఏం చెప్తున్నారు తెలుసా,
కసిగా పనిచేయండి. ఎవరు మీకు ర్యాంకులు నేను ఇస్తా, మీ గ్రేడింగ్స్ ఇస్తాం. ఉమ్, ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా మంచి అవార్డులు రివార్డులు రావచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు, ఇంకొకటి చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖలో అవన్నీ కూడా అచీవ్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. సో అలాంటి విధంగా ఒక్కొక్క జిల్లాకి టార్గెట్స్ ఇచ్చి మరీ చేపిస్తున్నటువంటి వ్యక్తి. గతంలో మనం చూస్తే కూడా ఉపాధి హామీ పథకంలో కూడా రాష్ట్ర స్థానం ఎక్కడో ఏ మూలలో ఉండేది, అవును. కానీ ఇప్పుడు ఇదిగో కేంద్రం కూడా మే నెలాఖరులోపు నీటి కుంటల నిర్మాణం పూర్తి చేయాలి. ఎందుకంటే జూన్లోకి మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. అవును. మే నెలకి కంప్లీట్గా అయిపోవాలి. అయిపోతే అప్పటికే నాకు తెలిసి మే నెలకే స్టార్ట్ అయిపోతుంది. అయిపోతుంది. అప్పటికే పూర్తి అయిపోవాలి. అంటే రిజర్వాయర్స్ మీద కానీ పైనుంచి వచ్చే వర్షం వరద వల్ల కానీ ఇంకొక దాని వల్ల కానీ మనం ఆధారపడకుండా మనం ఈ పల్లెటూరులోనే ఎక్కడికక్కడ నీటిని మనం నిల్వ చేసుకుంటే పక్క నదుల మీద కానీ పక్క కాలువల మీద కానీ వాళ్ళ నిధులు అదే వాటర్ని రిలీజ్ చేస్తే తప్ప మనం దాని గురించి ఆశపడుకోకుండా మనం ఏం చేస్తున్నాం, మన ఊరు ఏం చేస్తుంది, మన పంచాయతీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పంచాయతీలు ఏం చేస్తున్నాయి అనే దాని మీద ఆయన దృష్టి పెట్టారు. కానీ ఈ పని అనేదన్నా ఒక్క తరంతో పోయేది కాదు, భవిష్యత్ తరాలకి నీటిని ఇబ్బందులు లేకుండా ఇంకుడు పెట్టే కార్యక్రమం లాంటివి చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అనమాట. ఇది నాకు తెలిసి ఇది ఒక కొత్త అధ్యాయానికి తరలిపుతారు. ఈ ఒక్క నిర్మాణం కనుక పూర్తయ్యి ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ 1,55,00,000 నీటి కుంటలు కనుక పూర్తయితే మరొక అద్భుతమైనటువంటి రికార్డు భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే మరొక రూపకల్పన జరిగే పరిస్థితికి అయితే వస్తుంది. గతంలో కూడా ఏదైనా పంచాయతీ శాఖ ఎలా పనిచేయాలంటే వేరే వేరే రాష్ట్రాల నుండి శాంపుల్ తీసుకున్నాను, అంటే ఎలా పనిచేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆ స్థానాన్ని కూడా అవును డెఫినెట్ గా మిగతా రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి వెళ్ళి చూస్తే రేపు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే చాలు అనుకునే విధంగా ఉంటాయి. అయితే ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు అయితే మారుమోగడం పక్క అన్నమాట. అందులో మామూలుగా ఉండదు. ఈసారి రేంజ్ లో పడుతుంది ఆయనకి. సినిమాల్లోనే కాదు ఇక్కడ కూడా రికార్డుల మీద రికార్డులు వస్తాయి. అంటే ఆయన ఎక్కడున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా రికార్డ్ చేయి, అంతే. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన రికార్డు. మొన్న చూస్తే 100% స్ట్రైక్ రేట్, అది ఒక రికార్డు. ఎవరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు సాధించలేదు. ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలో కూడా ఆయన రికార్డ్స్ పెట్టే అవకాశం అయితే చాలా బాగుంది. 100%. అదండి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీ శాఖలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ శాఖ ఎంత త్వరగా ముందుకు వెళ్తుందని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తామని TV 24.